పవన్ కళ్యాణ్ అండ్ టీడీపీ పార్టీ రెండు మాత్రమే అలయన్స్ ఉన్నాయి ఏపీ విషయానికి వస్తే. ఇప్పుడు బీజేపీ కూడా అక్కడ జత కట్టింది. ఏమైనా మార్పులు ఉంటాయా మీరు చెప్పిన గత ప్రిడిక్షన్స్? అంటే ఆ మూడు పార్టీలు కలుపుకొని చాలా స్ట్రాంగ్ గా జగన్ గారి పైకి ఇప్పుడు దూసుకొస్తూ ఉన్నాయి. అండ్ మళ్ళీ జగన్ గారు విన్ అవుతారని మీరు చెప్పారు అఫ్ కోర్స్, కానీ రియాలిటీ కొంత టఫ్ గా ఉంది అని సర్వేలు చెప్తూ ఉన్నాయి. గ్రౌండ్ రియాలిటీ వీళ్ళ కూటమికే అవకాశం. అవన్నీ నేను చూడగదా, అప్పుడు నేను రివ్యూవర్ని అవుతా, లేకపోతే నేను ఒక పొలిటికల్ అనలిస్ట్ అవుతా, నేను జ్యోతిష్కుని ఎందుకు అవుతా? నేను నమ్మిన సిద్ధాంతం ప్రకారం నేను పోతా. నాకు రిజల్ట్ నెగిటివ్ రాని పాజిటివ్ రాని నాకు అనవసరం. నేను చెప్పాలనుకున్నది చెప్తా. దానికి కూడా నేను ఫేస్ చేయడానికి సిద్ధంగా ఉంటా. నేను దానికి కూడా సిద్ధంగానే ఉంటా. బట్ నేను రివ్యూలను చూసి, నేను సర్వేలను చూసి నేను మాట్లాడలేదు. నేను ఒక జాతకాన్ని నమ్ముకున్న, జాతకాన్ని బేస్ చేసుకొని చెప్తున్నా అంతే. అది రిజల్ట్ అనేది నేను చెప్పిన జాతకమే బేస్ తప్ప ఈ వచ్చే సర్వేలు కానీ గ్రౌండ్ రియాలిటీ నాకు అనవసరం. జాతకాలే బేస్. సో మర్చిపోరని చెప్పొచ్చు కదా బాబు గారు, అలాగే బాలయ్య గారు, లోకేష్ గారు. ఆంధ్రప్రదేశ్లో రోజా గారిది టఫ్ ఉంటుంది, ఓకే, అంబటి రాంబాబు గారిది టఫ్ ఉంటుంది, మినిస్టర్ అమర్నాథ్ది టఫ్ ఉంటుంది. సో మూడు వైసీపీ వాళ్ళకు ఎగనెస్ట్ గా చెప్పిన ఎంత ఆనందం. అలాగే కుప్పంలో చంద్రబాబు గారు సాలిగా ఈ మూడే, మళ్ళీ దీన్ని మిక్సప్ చేయదు. మూడు ఆనందంగా కూడా ఎంజాయ్ చేస్తాను. అంటే వైసీపీ వాళ్ళ గురించి చెప్పారు కదా, వైసీపీ అంటున్న వైనాట్ కుప్పం గురించి ఒకసారి అదే చెప్తున్నా. ఈ మూడైతే కన్ఫర్మ్, ఈ మూడు టగ్ ఆఫర్ ఉంటాయి. ఆ ముగ్గురులో ఎవరైనా గెలిస్తే నేను టగ్ ఆఫర్ ఉంటాయి. ఇప్పుడు టైట్ అని చెప్తున్నా కానీ ఓడిపోతారని చెప్తలేను కదమ్మా. ఓకే, నేను టైట్ అని చెప్తున్నా. నేను ఓడిపోతారు అని చెప్పట్లేదు, ఇక్కడ అండర్లైన్ చేసుకోవాలి. టైట్ అని చెప్తున్నా. ఎట్లయితే అందరు అదే చెప్తున్నారో నేను కూడా అదే చెప్తున్నా. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఒక 79 సీట్లు వన్ సైడ్ ఉంటాయి. 79 అంటే ఇంచుమించు 80 సీట్లు అనుకో. 80 సీట్లు వన్ సైడ్ ఉంటాయి. 80 పోతే ఇంకా ఇంచుమించు 95 సీట్లలో ఒక 35 సీట్స్ టఫ్ ఉంటాయి. మిగిలిన ఇంకో పార్టీకి ఉంటాయి. ఓకే, రైట్. వన్ మోర్ క్వశ్చన్. నెల్లూరుకి సంబంధించి చాలా మంది రెడ్డి కమ్యూనిటీ లీడర్స్ టీడీపీలోకి వచ్చారు కదా, బట్ ఇప్పుడు అక్కడ విజయసాయి రెడ్డి గారు బరిలో నిల్చున్నారు ఎంపీ క్యాండిడేట్గా. ఎలా అనిపిస్తుంది? నిన్న జగన్మోహన్ రెడ్డి గారు చాలా ప్రత్యేకంగా అక్కడ ఒక డే అంతా కేటాయించారు. డే లాంగ్ అక్కడే ఉండి ఆ లీడర్స్తో ఎమర్జ్ అయ్యి మీటింగ్స్ కూడా కండక్ట్ చేశారు. ఆ జిల్లా ప్రభావం విజయసాయి రెడ్డి గారి ఒక 10% ఎడ్జ్ ఉంటుంది విజయసాయి రెడ్డి గారికి. ఓకే, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి మీద కంపేర్ చేస్తే ఆయన అనుకుంటా కదా. అవును, వేమిరెడ్డి గారు ఆయన రీసెంట్గా వైసీపీ నుంచి జాతకాన్ని బట్టి మాట్లాడుతున్నాం, అందుకనే పేరు మాట్లాడినా. ఆయన జాతకం తెలుసు కాబట్టి, 2 జాతకాలు తెలుసు కాబట్టి ఒక 10% ఎడ్జ్ ఉంటుంది విజయసాయి రెడ్డి గారికి. విజయసాయి రెడ్డికి ఎడ్జ్ ఉంటుంది. బట్ ఇండైరెక్ట్లీ ఆర్ డైరెక్ట్లీ ఆ పార్టీలో పర్సన్స్ గెలుస్తారని కూడా కొంత చెప్తే వాళ్ళు సంతోషపడతారేమో. అలాంటి ప్రయత్నం ఏమైనా వాళ్ళ కోసం చేయాలేమో. అవసరం లేదు. అంటే నేను అనేది ఏంటంటే ఈ సందర్భం అసలు ఇది మనం జనరల్ ప్రిడిక్షన్ కదా, మనం ఎలక్షన్ అయినాక తీసుకుందాం. ఖచ్చితంగా సంచలనాత్మకమైన ఇంటర్వ్యూ ఇస్తాను నీకు. బట్ మీరు ఆన్ రికార్డ్ చెప్పారు లాస్ట్ ఇంటర్వ్యూలో, ఎలక్షన్ అయినాక జగన్ గారు గెలుస్తారు అండ్ గెలిచిన తర్వాత మళ్ళీ ఇంటర్వ్యూ చేద్దాము అని చెప్పి. బట్ ఇందాక మీరు అన్నారు మేలో మళ్ళీ జాతకం మారుతుంది అని చెప్పి. మిథున రాశిది జగన్మోహన్ రెడ్డిది చాలా మంది దీన్ని ట్రోల్ చేస్తున్నారు యూట్యూబ్లో కానీ ట్విట్టర్లో కానీ. నేను అన్న విషయం ఏంటంటే మిథున రాశి జగన్మోహన్ రెడ్డి గారిది ఎలక్షన్ అయిన తర్వాత ఆయన నెగిటివ్ రిజల్ట్స్ ఉంటాయి. గెలుస్తాడు తర్వాత ఎలక్షన్, నేనంటే రిజల్ట్ తర్వాత మాట్లాడుతున్నా. సో గురువు ఏంలోకి వస్తున్నాడు కాబట్టి అప్పుడు ఏమేమి సమస్యలు ఉంటాయి అంటే ఒక్కొక్క గ్రహం కొన్ని సమస్యలు ఇస్తుంది. సో గురు గ్రహం ఏమేమి ఇస్తుంది, మళ్ళీ పోలీస్ కేసులు అంటారా, కోర్టు కేసులు అంటారా, మళ్ళీ సిబిఐ కేసులు తిరగదొడతారా, మళ్ళీ ఏం చేయాలి అప్పుడు మాట్లాడుకుందాం. మళ్ళీ మనం క్లియర్గా మాట్లాడుకుందాం. చాలా మంది గురించి మాట్లాడుకుంటాం కాబట్టి అప్పుడు నేను ఇచ్చే కొద్దిగా సంచలనాత్మకమైన జన్మ నక్షత్రం బట్టి లేదంటే డేట్ ఆఫ్ బర్త్ బట్టి ముహూర్తాలకి సంబంధించి ఫస్ట్ క్వశ్చన్ నాది. వాళ్ళు ప్రతి చిన్నది కూడా లిటరల్లీ పెళ్లి ముహూర్తమే కాదు, పిల్లలు పుట్టడానికి కూడా ముహూర్తము వాళ్ళు టైం చూపించుకొని అదే టైంలో కావాలనుకో, వీటిని ఎలా చూడాలంటారు? నిజంగానే వాటికి అంత పవర్ ఉంటుందా? 100% అమృత కాలం అని, అమృత గడియలని. అంటే అమృత గడియలు అని రూల్ ఏం లేదు. సో ప్రతి సమయం, ఉదాహరణ ఇప్పుడు గృహప్రవేశం చేస్తున్నారు అంటే ఖచ్చితంగా ముహూర్త బలం అనేది చూసుకోవాలి. ముహూర్త బలం ఏం చూసుకోవాలి అంటే నక్షత్రానికి సాధన తార, సంపత్తార, పరమమైత్ర తార అని ఉంటాయి. ఈ 3 పనికి వస్తాయి. సో సాధన తార, సంపత్తార, పరమమైత్రతార, మైత్రతార అంటే మిత్రతార. సో ఈ 4 పనికి వస్తాయి. నైదన తార పనికి రాదు, జన్మతార పనికి రాదు, విపత్తార పనికి రాదు. సో ఈ రకంగా కనుక తీసుకుంటే మనం మన జాతకాన్ని విశ్లేషించి ఒక వ్యక్తి పుట్టినటువంటి నక్షత్రాన్ని కంపల్సరీ చెప్పుకోవాలి. ఇంకొకటి మనం సౌత్ ఇండియాలో కనుక తీసుకుంటే కర్ణాటక రాష్ట్రంలో మరియు తమిళనాడు రాష్ట్రంలో నక్షత్రం లేకుండా పూజలు ఎవరూ చేయరు గుళ్ళో. కానీ ఇక్కడ మనకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో అసలు నక్షత్రమే అడగరు. అది చాలా తప్పు. పంతులు కూడా ఏం చేయాలి అంటే గుడికి వచ్చినటువంటి భక్తుడిని అట్లీస్ట్ మనము
ఏమంటారు అష్టోత్తరం చెప్పేటప్పుడు ఒక అర్చన కార్యక్రమం చేసేటప్పుడు కూడా పేరుతో పాటు నక్షత్రాన్ని అడగాలి. జనరల్గా మన తెలుగు రాష్ట్రాల్లో అడగరు అట్లా. జనరల్గా నేనైతే ఖచ్చితంగా నక్షత్రాలు లేకుండా పూజలే చేయను, అసలు ఏ పూజ చేయను. అంటే ఇది తమిళనాడు కర్ణాటక సాంప్రదాయం. ఇది కంపల్సరీ మనం పుట్టినటువంటి వ్యక్తి యొక్క నక్షత్రము గోత్రము ఖచ్చితంగా చెప్పాల్సిందే. కానీ చెప్పట్లేదు చాలామంది. నక్షత్రాలు చెప్పకుండా ఇప్పటి నుండి మీరు ఏం చేయాలి, ఎవరైనా దేవాలయానికి వెళ్ళినప్పుడు కూడా మీ పేరిట పూజ చేస్తున్నప్పుడు కూడా పంతులు గారు మీ నక్షత్రం అడగకపోతే, స్వామి మా నక్షత్రం భరణి నక్షత్రం, కొన్ని నక్షత్రాలు ఉదాహరణ అశ్విన్ భరణి కృతికా పాదం మేషం అంటే భరణి నక్షత్రం 1వ పాదం వరకు మేషరాశి వస్తుంది, కృతిక 1వ పాదం వరకు మేషరాశి వస్తుంది, కృతిక 2వ పాదం నుండి మనకు వృషభ రాశి వస్తుంది. సో అప్పుడు మనం ఏం చేయాలి అంటే, స్వామి మాది కృతికా నక్షత్రం వృషభ రాశి, కృతికా నక్షత్రం మేషరాశి, విశాఖ నక్షత్రం తులారాశి, విశాఖ నక్షత్రం వృశ్చిక రాశి, ఇలా మీరు క్లియర్గా చెప్పుకొని అర్చనలు చేయించుకోండి. సో ఖచ్చితంగా నక్షత్రాలకు సంబంధించి ముహూర్తాలకు సంబంధించి ఖచ్చితంగా చూసుకోవాల్సిందే. పుట్టుకకు సంబంధించి ఈ మధ్యకాలంలో ఖచ్చితంగా జాతకాలు చూయించి మనకు ముహూర్తాలు పెట్టుకుంటున్నారు. ఉదాహరణ సిజేరియన్ ఆపరేషన్ చేస్తున్నారు. సో మంచిదే, కానీ చూసే పంతుల మీద డిపెండ్ అయి ఉంటుంది జాతకం. చాలామంది ఏమనుకుంటారంటే జాతకం చూడంగానే సూపర్ స్టార్లు అనుకుంటారు. కాదు, చూసినటువంటి పంతులు మెంటల్ కండిషన్, ఐక్యూ లెవెల్. అంటే మామూలుగా మనం కామెడీ చేస్తుంటాం. ఏమని కామెడీ చేస్తుంటాం అంటే 10th క్లాస్ ఎగ్జామ్ను పెళ్ళాంతో గొడవపడ్డోడు వచ్చి దిద్దితే ఒక రకంగా దిద్దుతారట, మంచి మూడ్లో లవర్ని కలిసి వచ్చిన వాడు దిద్దితే ఒక రకంగా దిద్దుతారట. అట్లనే ఇక్కడ పంతులు కూడా ఏంది అంటే, పంతులు మనం ఫోన్ చేసి స్వామి మా కొడుకు ముహూర్తం పెట్టండి అనగానే ఆయన నక్షత్రం చూసి ఇది పనికొస్తుంది నాన్న విశాఖ నక్షత్రం, ఇది పనికొస్తుంది నాన్న భరణి, అలా పెట్టొద్దు. కుండలి మొత్తం వేసి అతని లగ్నం ఏం లగ్నం అవుతుంది, దశాచిత్రంలో ఏమొస్తుంది, 6వ స్థానంలో ఎవరున్నారు, 12వ స్థానంలో ఎవరున్నారు, 4వ స్థానంలో ఎవరున్నారు, మాతృస్థానంలో ఎవరున్నారు, పితృస్థానంలో ఎవరున్నారు అన్ని చెక్ చేసి అప్పుడు ముహూర్తం పెడితే అది కరెక్ట్ ముహూర్తము, అది సక్సెస్ రేట్ ఉంటుంది. అంతేగాని నక్షత్రం చూసి ఈ నక్షత్రం బాగుంది పొండి అంటే అది పనికి రాదు. సో అదే చెప్తున్నా, మీరు ఆ కండిషన్లో ఏ ముహూర్తం కోసం ఎవరిని సంప్రదించిండ్రో అతను ఇచ్చినటువంటి రిజల్ట్ను బట్టి మీకు రిజల్ట్ వస్తుంది. అతను ఇచ్చినటువంటి ముహూర్తాన్ని బట్టి మీకు రిజల్ట్ వస్తుంది. అందరూ ఏమనుకుంటారు, మేము టక్కున ఆపరేషన్ చేయించుకున్నాం, మంచి జాతక ముహూర్తం పెట్టాం, లోపలికి పోతే కానీ అర్థం కాదు అసలు ఆ లగ్న కుండలిలో లగ్నం ఏ లగ్నం అయింది, 12వ స్థానంలో ఎవరున్నారు, తండ్రి స్థానంలో ఎవరున్నారు, రాహు ఉన్నాడా, కేతు ఉన్నాడా, తండ్రికి కలిసి వస్తుందా, తల్లికి కలిసి వస్తుందా. సో ఇన్ని క్వశ్చన్ మార్కులు ఉంటాయి. ఇవన్నీ ఆ పంతులు టైం తీసుకొని కనీసం అరగంట నుండి గంట టైం పడుతుంది ముహూర్తం పెట్టడానికి. కానీ మనకి ఏం చేస్తున్నాడు పంతులు, 30 seconds 1 minute ముహూర్తం చెప్తున్నా, పో 12వ తారీఖు నాడు 2:30 పో మధ్యాహ్నం. కానీ ఆ లగ్నం ఏమైంది, ఆ లగ్నం తర్వాత గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, నేను అదే చెప్తున్నా. వీళ్ళు ఏమనుకుంటారంటే హ్యాపీగా ఫీల్ అవుతారు. వీళ్ళు అడగాల్సింది ఏంటి అంటే నేను ఇంప్రూవ్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే, బేసిక్ నాలెడ్జ్ వల్ల పబ్లిక్ కూడా అవేర్ వచ్చి పంతులను కొద్దిగా ఖచ్చితంగా అడిగేటువంటి అవకాశం ఉంటుంది. సో గురువు గారు మాకు లగ్నం మంచి లగ్నం పెట్టండి, కర్కాటక లగ్నమో ధనుర్లగ్నమో పెట్టండి, అలాగే మాకు 7వ స్థానం ఖాళీగా ఉండేటట్టు చూడండి, అలాగే 12వ స్థానం ఖాళీగా ఉండేటట్టు చూడండి, 6వ స్థానంలో గ్రహాలు ఏం లేకుండా చూడండి. సో ఇలా చూసుకోవడం వల్ల ఏమవుతుందంటే అప్పుడు మనకు వృద్ధి అనేది ఏర్పడుతుంది, జాతకంలో విపరీత రాజయోగం ఏర్పడే అవకాశం ఉంది. ఓకే, బట్ ఒకప్పుడు జనరేషన్ అంతా కూడా నార్మల్ డెలివరీస్, ఇంటికి మంత్రస్థానంలో వచ్చి డెలివరీస్ చేసే పరిస్థితి నుంచి ముహూర్తాలు పెట్టుకొని ఇప్పుడు ఆపరేషన్లకి సర్జరీస్కి వెళ్ళే పరిస్థితికి వచ్చేసింది. అలా చేసినా కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ డిఫరెన్స్ని ఎలా చూడాలి, ఆ డిఫరెన్స్లో నిజంగానే ముహూర్తం పెట్టుకొని సర్జరీకి వెళ్ళినా కూడా ఎన్నో ఇబ్బందులతో పిల్లలు పుడుతూ ఉన్నారు. ఇందాక నువ్వు అడిగే ప్రశ్నకు నేను ఆల్రెడీ ఆన్సర్ చెప్పేసిన. దాని అర్థం అదే. ఇప్పుడు ఆటిజం అని చెప్పి, అదే మెంటల్ డిజార్డర్స్, ఫిజికల్ డిజార్డర్స్ అని చెప్పి, ఇప్పుడు మంత్రసాని పెట్టే ముహూర్తం అనేటువంటిది పూర్వకాలములో మనకు ఇంత కాలసర్ప దోషం లేదు. కాలసర్ప దోషం ఎప్పుడు ఏర్పడ్డది అంటే, డబ్బు పెరుగుతున్న కొద్దీ స్త్రీలకు ప్రాముఖ్యత పెరిగినప్పుడు కాలసర్ప దోషం ఏర్పడుతుంది. ఓకే, ఇంద్రుడు రాహుకేతువులకు ఇచ్చినటువంటి వరం ఏమిటి అంటే, కలియుగంలో ఎప్పుడైతే జనాల దగ్గర ధన వృద్ధి కలుగుతుందో, జనాల వద్ద డబ్బు పెరగడం స్టార్ట్ అవుతుందో అప్పుడు వారిని మీరు మానసికంగా పట్టి పీడించండి అని రాహుకేతువులకు ఇంద్రుడు ఇచ్చినటువంటి ఒక వరం. అలాగే అమ్మాయిలకు కూడా ఎట్ ది సేమ్ టైం ఇచ్చినటువంటి శాపం ఏమిటి అంటే, ఎవరైతే పద్మిని జాతి స్త్రీలు ఉంటారో, అంటే ఇంచుమించుగా మేకప్ లేనప్పుడు అందంగా ఉండేటువంటి అమ్మాయిల జీవితాలని నాశనం చేయండి అని రాహుకేతువులకు ఇచ్చినటువంటి ఒక వరం ఇంద్రుడు. సో మీకు ఎక్కడైతే డబ్బు పెరుగుతుందో అక్కడ సమస్యలు ఏర్పడతాయి. అంటే కలియుగంలో డబ్బు ఎప్పుడు స్టార్ట్ అయింది మీరు అబ్జర్వ్ చేసినా చేయకున్నా 2000 సంవత్సరం నుండి మన దగ్గర స్పెండింగ్ కల్చర్ అనేది పెరిగింది. మన తెలంగాణ తీసుకున్నా, ఆంధ్ర తీసుకున్నా, భారతదేశంలో తీసుకున్నా, సడన్గా
2000 సంవత్సరం నుండి ఒక జనరేషనే మారిపోయింది కరెక్ట్గా. మన టోటల్గా 2000 సంవత్సరం నుండి విచ్చలవిడి కార్లు కొనడం స్టార్ట్ అయింది, లగ్జరీ లైఫ్ స్టార్ట్ అయింది, విదేశాలకు వెళ్ళడం స్టార్ట్ అయింది, ల్యాప్టాప్లు, సెల్ ఫోన్లు. సో ఒక విచ్చలవిడితనం అనేటువంటిది మనకి ఎప్పుడు ఏర్పడ్డది అంటే 2000 సంవత్సరం తర్వాత ఏర్పడ్డది. సో మరీ ముఖ్యంగా లాస్ట్ 3-4 ఇయర్స్ అంటే 2020 నుండి ఇంకా విపరీతంగా పెరిగిపోయింది మన కల్చర్. సో ఎప్పుడైతే మనం డబ్బుని ఎక్కువగా ఖర్చు చేస్తామో, ఎప్పుడైతే మనం ఆ అమ్మాయిలు విపరీతంగా బాగా సంపాదిస్తారో, ఎప్పుడైతే అందం మీద కాన్షియస్ పెరుగుతుందో అప్పటి నుండి వాళ్ళకి సమస్యలు ఏర్పడతాయి. ఉదాహరణ, ఒక 100 మంది అమ్మాయిలు తీసుకుందాం మనం, అందంగా ఉన్న అమ్మాయిల్ని. 98 మంది అమ్మాయిలు హస్బెండ్ లేకుండా ఉంటారు. మీరు చెక్ చేసుకోండి కావాలంటే. ఇట్ ఇస్ మై ఛాలెంజ్. నా ఛాలెంజ్ ఇది. రాజకీయ నాయకులను తీసుకోండి, సినిమా హీరోయిన్లను తీసుకోండి, యాంకర్లను తీసుకోండి, సాఫ్ట్వేర్ ఇంజనీర్లను తీసుకోండి, మీ ఇష్టం వచ్చిన అమ్మాయిలను తీసుకోండి. వితౌట్ మేకప్ 18 జాతి స్త్రీలు అందంగా ఉండే అమ్మాయిలు అయితే భర్త లేకుండా ఉంటాడు, లేకుంటే ఉన్నా భర్త పని చేయకుండా ఉంటాడు, లేకపోతే తన్నుకొని వస్తారు రోజంతా. సో ఖచ్చితంగా ఇది జరిగి తీరుతుంది. సో ఇది ఇంద్రుడు ఇచ్చినటువంటి ఒక శాపం. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్. మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్. ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.